హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీగా ఉండే చికెన్ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పావు కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులోకి ఒక స్పూన్నర కారము, హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, ఒక స్పూన్ కార్న్ఫ్లవర్, ఒక స్పూన్ శనగపిండి మరియు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, 2-3 చెంచాలంత పెరుగు, ఒక ఎగ్, అలాగే ఒక నిమ్మకాయ మొత్తం రసం పిండుకోవాలి. ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 1 అవర్ మనం మ్యారినేషన్ చేసి పక్కన పెట్టామంటే టేస్ట్ బాగా వస్తుందండి. టైం ఉంటే మ్యారినేషన్ అయితే బెస్ట్, లేదంటే తొందరగా చేసుకున్న బాగానే ఉంటుంది. ఇందులోకి కొంచెం పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, ఆప్షనల్ అండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మ్యారినేషన్ అయిపోయిన తర్వాత కడాయిలో ఆయిల్ తీసుకొని బాగా హీట్ చేసుకొని ఇలా ఒక్కొక్క పీస్ వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకొని తర్వాత ఒక 2 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మంచి కలర్ వస్తుందండి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్, ఒక 2 మినిట్స్ ఆర్ 1 మినిట్ హై ఫ్లేమ్లో చేస్తే మంచి రంగు వస్తుంది. లోపల కూడా మంచి సాఫ్ట్గా కుక్ అవుతుందండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకొద్దిగా ఉంది కదా, అది కూడా ఇదే విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మిగిలిన పీసెస్ కూడా యాడ్ చేసుకొని సేమ్ లో ఫ్లేమ్లో 10 మినిట్స్ అండ్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని దింపేసుకోవడం అంతే. ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని 2-3 పచ్చిమిర్చి మరియు కొద్దిగా కరివేపాకు కూడా నేను పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఇవి తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో వేసి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని తీసుకున్నాను. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. టేస్ట్ మాత్రం బాగా వచ్చింది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ట్రై చేశాక రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్నిసార్లు అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యశ్విక బైట్స్.